హలో అండి. వెల్కమ్ టు సుబ్బుస్ కిచెన్. ఈరోజు వీడియోలో బంగాళదుంపతోటి బజ్జీలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా, చాలా పొంగుతూ రావాలంటే గనక ఇలా నేను చూపిస్తున్న విధంగా తప్పకుండా ట్రై చేయండి. ఇందుకోసం నేను 2 బంగాళదుంపల్ని తీసుకున్నాను. వీటిని పీలర్ తోటి ఇలా శుభ్రంగా పీల్ చేసేసి, కడిగేసేసి ఇలా స్లైసెస్‌గా కట్ చేసేసుకోవాలి. మరీ సన్నగా కాదు, మరీ లావుగా కాదు. ఇలా మీడియం సైజులో కట్ చేసుకున్నామంటే గనక మనకి బజ్జీలనేవి చాలా బాగా వస్తాయి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని అందులో అర టీ స్పూన్ ఉప్పు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నింటినీ ఈ గిన్నెలోకి వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత వీటిని తీసి ఒక పొడి క్లాత్‌లోకి ఇలా వేసేసుకోవాలి. వీటిని శుభ్రంగా తడనేది లేకుండా ఇలా క్లాత్ తోటి తుడిచేసి పెట్టుకోవాలి. తడి ఉంటే గనక పిండనేది బంగాళదుంపలకి సరిగ్గా అంటుకోదు. ఇలా తుడిచేసుకొని పెట్టుకున్నామంటే పిండి బాగా 2 వైపులా అంటుకొని బజ్జీలనేవి చాలా బాగా వస్తాయి. ఇలా తడి తుడిచేసుకొని వీటన్నింటిని ఒక ప్లేట్‌లోకి తీసేసి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకొని మనకి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్‌ని వేసుకొని హీట్ చేసుకుందాము. ఈలోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు శనగపిండి, అలాగే పావు కప్పు వరిపిండి, హాఫ్ టీ స్పూన్ సాల్టు, పావు టీ స్పూన్ వంట సోడా, 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ వాము వేసుకొని ఇలా పిండిలో బాగా కలిసిపోయేలాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్‌ని వేసుకుంటూ కలిపేసుకోవాలి. ఒకేసారి పోసుకోకుండా కొంచెం కొంచెం వేసుకొని మనం పకోడీల పిండి కలుపుకుంటాం కదా! ఆ పిండి కన్నా కొంచెం లూజ్‌గా కలుపుకుంటే సరిపోతుంది. చూసారు కదా! ఈ కన్సిస్టెన్సీలో పిండి అనేది ఉంటే బజ్జీలనేవి బాగా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని ఇలా 2 వైపులా ముంచేసి నూనెలోకి వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత బంగాళదుంపని శనగపిండిలో 2 వైపులా ముంచేసి ఒక్కొక్కటిగా బాండీలోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకవైపు నుంచి రెండో వైపుకి టర్న్ చేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది. చూసారు కదా! కలర్ అయితే వచ్చేసింది. ఈ కలర్ వస్తే గనక మనకి లోపల బంగాళదుంప కూడా బాగా వేగిపోతుంది. ఇలా వీటిని తీసేసి పక్కన ప్లేట్‌లోకి వేసేసుకుందాము. ఇలానే మిగిలిన బజ్జీలన్నింటినీ కూడా చేసుకున్నాను. నాకైతే పర్ఫెక్ట్‌గా చాలా బాగా వచ్చాయి. వీటిని ఒక నిమ్మకాయ పిండేసుకొని ఉల్లిపాయలతో గానీ, లేదంటే సాస్‌తో గానీ సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా చాలా బావుంటాయి. ఈవినింగ్ టైమ్‌లో తినటానికి ఏమీ లేనప్పుడు ఇలా బంగాళదుంపతోటి బజ్జీ ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.